స్వీడన్ ఇది ఒక అమేజింగ్ కంట్రీ, ఒక అద్భుతమైన దేశం. స్వీడన్ దేశం యూరోపియన్ దేశాలలో ఒకటి. యూరోపియన్ కంట్రీస్లలో స్వీడన్ కంట్రీ కూడా వస్తుంది. మొత్తం యూరోపియన్ యూనియన్ లో 27 దేశాలు ఉంటాయి. 27 కంట్రీస్ ఉంటాయి యూరోపియన్ యూనియన్ లో. ఆ యూనియన్ లో స్వీడన్ కూడా ఒక దేశం, స్వీడన్ కూడా ఒక కంట్రీ అన్నమాట 27 కంట్రీస్ లో నుంచి. కానీ మనం మొత్తం యూరోప్ లో చూసుకుంటే ఇందులో 44 సవరన్ స్టేట్స్ ఉన్నాయి ఆర్ నేషన్స్. ఇక్కడ స్టేట్స్ అంటే రాజ్యాలు అన్నమాట. 44 రాజ్యాలు ఉన్నాయి. అందులో నుంచి స్వీడన్ కూడా ఒకటి. రీసెంట్ గా స్వీడన్ కంట్రీ వాళ్ళు సెక్స్ ని ఒక స్పోర్ట్ గా డిక్లేర్ చేశారు. సో క్రికెట్, ఫుట్బాల్ ఎలానో అలానే ఇప్పుడు సెక్స్ కూడా స్వీడన్ కంట్రీలో ఒక స్పోర్ట్ గా అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీరు, స్వీడన్ డిక్లేర్స్ సెక్స్ యాజ్ ఎ స్పోర్ట్. అంతేకాదు ఒక హిందూ స్క్రిప్చర్, ఓల్డ్ ఏన్షియంట్ టెక్స్ట్ బుక్, సో పురాతన గ్రంథమైన కామసూత్ర టెక్స్ట్ బుక్ గురించి కూడా ఈ స్పోర్ట్ లో మెన్షన్ చేశారు. మరి ఈ పుస్తకానికి సంబంధించిన విషయాలు ఈ స్పోర్ట్ లో ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. వీడియో చూసే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మీకు చాలా చిన్న విషయమే, కానీ దానివల్ల నాకు కూడా చాలా యూజ్ అవుతుంది. అసలు ఏం జరిగింది అంటే, రీసెంట్ గా స్వీడన్ కంట్రీ వాళ్ళు సెక్స్ ని ఒక స్పోర్ట్ గా ప్రకటించారు. స్వీడన్ యూరోపియన్ కంట్రీస్ లో ఒకటి. 1995లో స్వీడన్ కంట్రీ యూరోపియన్ యూనియన్ లో జాయిన్ అయింది. స్వీడన్ కంట్రీలో అందరూ ఎక్కువగా మాట్లాడే భాష స్వెడిష్. స్వీడన్ కంట్రీ స్కాండినేవియా పెనిన్సులాలో ఉంటుంది. స్వీడన్ క్యాపిటల్ వచ్చేసి స్టాక్ హోమ్. ఈ సెక్స్ కి సంబంధించిన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ గోథెన్బర్గ్ అనే ప్రాంతంలో జరగబోతుంది. స్వీడన్ బౌండరీ కంట్రీస్ వచ్చేసి నార్వే అండ్ ఫిన్లాండ్. నార్వే, ఫిన్లాండ్, స్వీడన్ పక్క దేశాలుగా ఉంటాయి. మనందరికీ క్రికెట్, ఫుట్బాల్ ఎలా స్పోర్ట్స్ గా ఉంటాయో అలానే స్వీడన్ లో ఇప్పుడు సెక్స్ కూడా స్పోర్ట్ గా ఉంటుంది. అంతేకాకుండా ఫస్ట్ యూరోపియన్ సెక్స్ ఛాంపియన్షిప్ 8th జూన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. దీంతో ప్రపంచంలో మొట్టమొదటి దేశం సెక్స్ ని స్పోర్ట్ గా ప్రకటించిన ఫస్ట్ కంట్రీ స్వీడన్. ఈ సెక్స్ కాంపిటీషన్ ని స్వీడిష్ సెక్స్ ఫెడరేషన్ వాళ్ళు 6 వీక్స్ అంటే 6 వారాల పాటు కండక్ట్ చేస్తారు. అంటే ఈ సెక్స్ స్పోర్ట్ కాంపిటీషన్ 6 వీక్స్ వరకు ఉంటుంది. అంతేకాకుండా ఈ స్పోర్ట్ డైలీ 6 అవర్స్ కండక్ట్ చేస్తారు. 1 సోలో మ్యాచ్ 40 to 45 minutes వరకు ఉంటుంది. ఈ స్పోర్ట్ లో పార్టిసిపేట్ చేసిన వారు డిఫరెంట్ సెక్షువల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతారు అన్నమాట. సో డిఫరెంట్ సెక్షువల్ యాక్టివిటీస్ అనేటివి జరుగుతాయి. అంటే ఎవరైతే ఈ స్పోర్ట్ లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరూ కూడా వేరే సెక్షువల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవ్వాలన్నమాట. మొత్తం 16 డిసిప్లిన్స్ అంటే 16 డిసిప్లిన్స్ లో పార్టిసిపేట్ చేయాలి. ఈ డిసిప్లిన్స్ లో అంటే భంగిమలలో ఫోర్ ప్లే, ఓరల్ సెక్స్, పెనిట్రేషన్ వీటన్నిటి గురించి నాలెడ్జ్ ఉండాలన్నమాట. మనం ప్రస్తుతం ఈ స్పోర్ట్ లో చూసుకుంటే 20 మెంబర్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి, సో వేరే దేశాల నుంచి ఇప్పటి వరకు 20 మంది ఇందులో పార్టిసిపేషన్ తీసుకున్నారు. అంటే ఈ స్పోర్ట్ లో వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా పార్టిసిపేషన్ తీసుకోవచ్చు అన్నమాట. ఈ స్పోర్ట్ లో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 6 అవర్స్ సెషన్, రోజు 6 అవర్స్ సెక్స్ చేయాలన్నమాట. ప్రతి మ్యాచ్ 45 to 60 minutes ఉంటుంది. మనం అందరం కూడా క్రికెట్ లేదా ఫుట్బాల్ స్పోర్ట్స్ ని చూడడానికి ఆడియన్స్ గా ఎలా వెళ్తామో, సో ఈ స్పోర్ట్ ని చూడడానికి కూడా ఆడియన్స్ గా వస్తారన్నమాట. ఈ స్పోర్ట్ లో 3 జడ్జ్ ప్యానెల్ ఉంటుంది. అంటే మన డి షోలో ఎలా 3 జడ్జెస్ ఉంటారో, సో అలానే ఈ స్పోర్ట్ లో కూడా 3 జడ్జ్ ప్యానెల్ ఉంటుంది అన్నమాట. సో ఆ జడ్జెస్ విన్నర్ ని డిసైడ్ చేస్తారన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి సో ఆడియన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కూడా కొన్ని పాయింట్స్ ఇస్తారన్నమాట. సో వాళ్ళకు కూడా కొన్ని పాయింట్స్ ఇవ్వబడతాయి. సో వీళ్ళ కోసం సో వాళ్ళు కూడా వీళ్ళకి పాయింట్స్ ఇవ్వచ్చు. ఈ స్పోర్ట్ లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు గెలవడానికి కావాల్సిన క్రైటీరియా ఏంటంటే, సో వాళ్ళందరూ కూడా వివిధ రకాల సెవరల్ సెక్షువల్ యాక్టివిటీస్ అంటే వాళ్ళు చేసిన సెక్షువల్ యాక్టివిటీస్ పైన సో వాటిపైన జడ్జిమెంట్ అనేది ఉంటుందన్నమాట. ఫైనల్ డెసిషన్ అనేది సో ఫైనల్ జడ్జిమెంట్ అనేది సో కపుల్ మధ్యలో కెమిస్ట్రీ ప్లస్ నాలెడ్జ్ అబౌట్ సెక్స్ ప్లస్ అందులో ఎండ్యూరెన్స్ లెవెల్, సో వాళ్ళ ఎండ్యూరెన్స్ లెవెల్ పైన డిపెండ్ అయి ఉంటాయి. ప్లస్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సో ఈ స్వెడిష్ కంట్రీలో ఏదైతే స్పోర్ట్ ని అంటే సెక్స్ ని స్పోర్ట్ గా కండక్ట్ చేస్తున్నారో సో ఈ స్పోర్ట్ లో కామసూత్రకి సంబంధించిన నాలెడ్జ్ కూడా యూజ్ చేయాలన్నమాట. సో ఈ స్పోర్ట్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళలో ఎవరికైతే దీనిపైన ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందో సో వాళ్ళకి ఎక్కువ బోనస్ పాయింట్స్ కూడా ఇస్తారు. ఇక్కడ కామసూత్ర అనగానే అందరూ కూడా ఎక్కువగా సెక్స్ పొజిషన్స్ గురించి ఆలోచిస్తారు. కానీ కామసూత్ర ఒక ఏన్షియంట్ హిందూ టెక్స్ట్ బుక్ అంటే పురాతన హిందూ గ్రంథం. ఈ బుక్ ని సాంస్క్రిట్ లో రాశారు. దీంట్లో ఎరోటిక్ లవ్ అంటే శృంగార ప్రేమ గురించి ఉంటుంది. ఈ పుస్తకాన్ని రాసిన వారు వత్సయాన మల్లంగా. పుస్తకాన్ని 3rd centuryలో రాశారని చెప్పి అందరూ అంటుంటారు. ఈ కామసూత్ర పుస్తకంలో లవ్ మేకింగ్ అండ్ డిఫరెంట్ సెక్స్ పొజిషన్స్, సో వివిధ రకాల సెక్స్ పొజిషన్స్ గురించి సో దీని గురించే ఉండదు. దీంట్లో వీటితో పాటు ఇందులో ఆర్ట్ ఆఫ్ లివింగ్, నేచర్ ఆఫ్ లవ్, ఫైండింగ్ ఏ లైఫ్ పార్ట్నర్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ లవ్ అంటే బాగా జీవించడం,
ప్రేమ స్వభావం కలిగి ఉండడం, జీవిత భాగస్వామిని కనుగోవడం, మీ ప్రేమని బాగా చూసుకోవడం, అంటే మీరు ప్రేమించిన వారిని బాగా చూసుకోవడం. సో వీటి గురించి ఉంటుంది. ఈ కామసూత్ర పుస్తకంలో మొత్తం 36 చాప్టర్స్, 36 చాప్టర్స్, 1250 వర్సెస్ ఉంటాయి. అంటే ఈ పుస్తకంలో 36 చాప్టర్లు, 1250 పద్యాలు ఉంటాయి. ఈ పుస్తకం మొత్తం 7 డిఫరెంట్ పార్ట్స్ లో ఉంటుంది. అంటే 7 భాగాలుగా ఉంటుంది అన్నమాట ఈ బుక్ మొత్తం. 19th సెంచరీలో వెస్టర్న్ కల్చర్ వాళ్ళకి ఈ కామసూత్ర పుస్తకం గురించి తెలిసింది. సో అప్పుడు ఒక బ్రిటిష్ ఎక్స్ప్లోరర్, అతని పేరు రిచర్డ్ ఫ్రాన్సిస్ బూటన్. సో అప్పుడు అతను ఈ కామసూత్ర అనే సాంస్క్రిట్ పుస్తకాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశాడనమాట. కానీ ఈ ట్రాన్స్లేషన్ అనేది అప్పుడు కరెక్ట్ గా చేయలేదు అతను. అందుకే ఈ పుస్తకాన్ని ఓన్లీ సెక్స్ పొజిషన్స్ లాగానే అందరూ చూస్తారు. కానీ ఈ పుస్తకంలో జీవితానికి సంబంధించిన చాలా విషయాల గురించి ఉంటాయి. ఈ పుస్తకం చాలా విషయాల గురించి చెప్తుంది జీవితానికి సంబంధించినవి. సో ఈ స్పోర్ట్ లో ఈ సెక్స్ పొజిషన్స్ ఏవైతే సెక్షువల్ యాక్టివిటీస్ ఉంటాయో సో వాటి గురించి ఈ స్పోర్ట్ లో తీసుకున్నారన్నమాట వీళ్ళు. అంటే ఈ స్పోర్ట్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ కామసూత్ర పుస్తకంలో నుంచి 16 డిఫరెంట్ సెక్స్ పొజిషన్స్, అందులో ఫోర్ ప్లే, ఓరల్ సెక్స్, పెనిట్రేషన్, సో ఇలా 16 డిఫరెంట్ సెక్స్ పొజిషన్స్ ద్వారా సెక్స్ చేయాలన్నమాట. సో ఈ స్పోర్ట్ లో మేల్ ఫీమేల్ లేదా మేల్ మేల్ లేదా లెస్బియన్, సో ఉమెన్ ఉమెన్, సో వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అన్నమాట. స్పోర్ట్ కి సంబంధించిన స్వెడిష్ ఫెడరేషన్ ఏదైతే ఉందో సో స్వెడిష్ ఫెడరేషన్ చైర్మన్ ఏమన్నాడంటే సో ఈ స్పోర్ట్ ఏదైతే ఉందో అది ఒక గ్రౌండ్ బ్రేకింగ్ డెవలప్మెంట్ గా ఉంటుందన్నమాట. సో యూరోపియన్ కంట్రీస్ లో ఈ స్పోర్ట్ అనేది ఒక గ్రౌండ్ బ్రేకింగ్ డెవలప్మెంట్ గా ఉండబోతుందని చెప్పి అతను అన్నాడు. ఇంకో విషయం ఏంటంటే ప్రతి స్పోర్ట్ లో ట్రైనింగ్ ఎలా ఉంటుందో, సో ఎగ్జాంపుల్ క్రికెట్ లేదా ఫుట్బాల్ లో స్పోర్ట్ లో వాళ్ళు గేమ్స్ ఆడే ముందు సో ట్రైనింగ్ ఎలా తీసుకుంటారో గేమ్ కన్నా ముందు, అంటే పార్టిసిపేట్ చేసే దానికన్నా ముందు, సో అలాగే ఈ స్పోర్ట్ లో కూడా ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. సో క్రికెట్ ఫుట్బాల్ లో ట్రైనింగ్స్ అనేవి ఎలా ఉంటాయో సో ఈ స్పోర్ట్ లో కూడా ట్రైనింగ్స్ అనేవి ఉంటాయి. అంతేకాకుండా ఏదైనా స్పోర్ట్ లో మనం గేమ్ ఆడితే సో అందులో మన బాడీకి సంబంధించిన క్యాలరీస్ బర్న్ అవుతాయి అన్నమాట. సో అందులో ఎన్ని బర్న్ అవుతాయి అనే దాని గురించి ఉంటుంది. అలాగే ఈ స్పోర్ట్ లో కూడా ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి అనే దాని గురించి ఉంటుంది అన్నమాట. సో మనం మెన్ లో అంటే మగవాళ్ళలో చూసుకుంటే 101 క్యాలరీస్ అంటే 4.2 క్యాలరీస్ పర్ మినిట్ బర్న్ అవుతాయి అన్నమాట. సో ఉమెన్ లో చూసుకుంటే 69 క్యాలరీస్ అంటే 3.1 క్యాలరీస్ పర్ మినిట్ బర్న్ అవుతాయి అన్నమాట. సో ఈ స్పోర్ట్ ని ఎప్పుడైతే డిక్లేర్ చేశారో స్వీడన్ వాళ్ళు, అంటే స్వెడిష్ పీపుల్, అంటే స్వీడన్ కంట్రీ వాళ్ళు ఎప్పుడైతే ఈ సెక్స్ ని ఒక స్పోర్ట్ గా డిక్లేర్ చేశారో సో అందరూ కూడా షాక్ అయ్యారు. కొందరేమో దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ఇంకొందరేమో దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. మరి ఈ సెక్స్ ని ఒక స్పోర్ట్ గా చూడాలా లేదా అనేది కింద కమెంట్ చేయండి. అలాగే స్వీడన్ లో ఉన్న ఒక లాంగెస్ట్ రివర్ గురించి ఈ వీడియోలో చూద్దాం. స్వీడన్ లో ఉన్న లాంగెస్ట్ రివర్ వచ్చేసి గోటా రివర్. ఈ రివర్ అనేది 747 కిలోమీటర్స్ వరకు ఉంటుంది స్వీడన్ లో. సో ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ ద వీడియో. అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.